ఎలా అండి చూడండి వర్షము ఎలా పడిందో. 5 o'clockకి ఆఫీస్ అయిపోయి రోడ్ క్రాస్ చేసినప్పుడు తడిచాము, పాదాలు తడుస్తున్నాయి. అంత అంబ్రెల్లా ఉన్నా కానీ తడిచాము. సరే అని బస్ స్టాప్స్ లో నిలబడితే బస్సులు మేము ఇక్కడ నిలబడితే అంత చివరికి ఆపేస్తున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎలాగోలా బస్ ఎక్కితే కండక్టర్స్ కోపం చేస్తున్నారు, ఈ బస్సే దొరికిందా మీకు, వేరే బస్సులు లేవా అని. అప్పటికి అసలు కాళ్ళు పెట్టుకుంటే చాలు ప్లేసు బస్సులో. అలా నిలబడి 1/2 hour తర్వాత బస్ దిగి అమ్మయ్య చేరుకున్నాంలే అని ఇంటికి వచ్చాక చూడండి సిట్యుయేషన్ ఎలా ఉందో. ఇంకా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళని రమ్మనలేదు. ఒకవేళ రమ్మని ఉంటే ఇంకా వాళ్ళు మేమందరం కూడా ఇబ్బంది పడేవాళ్ళం. చూడండి ఎలా వాటర్ ఎలా ఉన్నాయో. అలా ఈదుకుంటూ ఒక దాదాపు అంటే 5 o'clock నుండి ఇంటికి వెళ్ళే వరకు 6:45 తడిచాము. ఏమవుతుందో ఏమో చూడండి. నేను కూడా అదే సిచ్యుయేషన్ అనమాట. లంచ్ బ్యాగ్ అంబ్రెల్లా శారీ తడిచి అడ్డుపడుతూ ఉంటే స్లోగా కాలేజ్ స్టూడెంట్స్ చూడండి. చాలా దూరం ఉందండి. ఇలా నేను ఇంకా కొంచెమే ఉంటదేమోలే వెళ్ళిపోదాము అని స్టార్ట్ అయితే ఎంత రోడ్ అంతా ఇంటి వరకు అలాగే ఉందన్నమాట. చూడండి వెహికల్స్, మా ఇంట్లో వాళ్ళని రమ్మంటే వెహికల్స్ కూడా అంత తడిచిపోతున్నాయి. చూడండి అట్లా అంతగానం. చూడండి ఆ కార్ అయితే పాపం వాళ్ళకి అక్కడ ఆగిపోతుంది, మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నారు. చాలా ఇబ్బంది పడ్డానండి. వెంటనే వీడియో చేసి పెట్టాలి అనుకున్నాను. ఎందుకంటే ఇంకా ఆఫీసెస్లో ఉన్న వాళ్ళు ఈ రూట్ ఇలా ఉందని తెలుసుకొని, ఎందుకంటే హైత్ నగర్ వాళ్ళకైతే ఈ రూట్ తెలుసండి. ఇది విజయనగర్ సారీ అండి, విజయనగర్ కాలనీ ఆర్చి నుండి లోపలికి వెళ్ళే రోడ్ అన్నమాట. జాగ్రత్త.